ఇరాన్ వార్ నట్టింట్లోకి వచ్చేసింది. ఆఫీసుకు వెళుతూ క్యాంటీన్లో తినేస్తామనకండి. వెరీ సూన్ క్యాంటీన్ ఫుడ్ బంద్ కావచ్చు. ఫుడ్ ఆర్డర్ చేయొచ్చనే ఆలోచన మానేయండి. త్వరలో అది బంద్. రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు మూతపడచ్చు. వర్క్ టెన్షన్ రిలీఫ్ కోసం టీ స్టాల్కి వెళ్ళినా టీ కాఫీ దొరకవు. ఎలాంటివన్నీ క్లోజ్. ఇక దీనంతటికీ కారణం బొలుగు బండను కట్టడి చేయడమే. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు మార్కెట్లో దొరక్కపోవడమే ఒక ఫుడ్ ఇండస్ట్రీకే కాదు, గ్యాస్ షార్టేజ్ పరిశ్రమలకు పాకింది. చివరికి పంట పొలాల్లో ప్రతాపం చూపబోతోంది. చెరువులో రొయ్యలపైన బాంబు పడబోతోంది. ఫారాల్లోని కోడి పిల్లల్ని సైతం చంపేయబోతోంది ఈ యుద్ధం. అసలు అది ఇది అని కాదు, ఒక్క గ్యాస్ షార్టేజ్ కోట్ల మంది జీవితాలపై ఇంపాక్ట్ చూపించబోతోంది. అందులో మీరు నేను మనమంతా ఉంటాం. మరింత డీటెయిల్గా చెప్పుకుందాం ఈ వాటి బర్నింగ్ టాపిక్లో. ఫుడ్ ఇండస్ట్రీకి గ్యాస్ బంద్, హోటళ్ల మూసివేత. ఇదేం చిన్న న్యూస్ కాదు. ఒక రెస్టారెంట్ బంద్ అయితే కిలోల కొద్దీ కూరగాయలు, లీటర్ల కొద్దీ పాలు, చికెన్, మటన్, ఎగ్స్, నూనె, నెయ్యి, సరుకులు అన్ని ఆర్డర్స్ ఆగిపోతాయి. దేశవ్యాప్తంగా లక్షల హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ మూసుకుపోతే రాబోయేది ఆర్థిక ఉపద్రవమే. రైతుల నుంచి ఆక్వా, పౌల్ట్రీ, డైరీ దాకా అందరిపైన ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఎంత భయంకరమైన సిచ్యువేషన్గా మారబోతోందో తెలుసా? సపోజ్ హోటల్లో స్టే చేస్తారు. సారీ సార్ ఫుడ్ ఇవ్వలేమంటే ఫారినర్లు, టూరిస్టులు, అసలు పర్యాటక రంగంపైనే పెద్ద దెబ్బ కదా. హోటల్స్ మూసుకుపోతే ఫుడ్ డెలివరీ బాయ్స్, జీతం కాక టిప్పై ఆధారపడే వెయిటర్లు, సర్వీస్ స్టాఫ్ వీళ్ళందరికీ నో వర్క్ నో పే అనే పరిస్థితి రాబోతోంది. దేశం గురించి తరువాత ముందు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూద్దాం. చాలా సీరియస్ సిచ్యువేషన్ రాబోతోంది. హైదరాబాద్లోని పేయింగ్ గెస్ట్ హాస్టళ్లపై గ్యాస్ కొరత ప్రభావం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో 1,50,000 హోటళ్లపై గ్యాస్ ఎఫెక్ట్ ఉండబోతోంది. మనిషికి ఆక్సిజన్ ఎలాగో హోటల్స్కి గ్యాస్ అలాగా. ఒక్క హైదరాబాద్లోనే 74,000 రెస్టారెంట్లకు కష్టాలు తప్పేలా లేవు. బిజీ లైఫ్లో ఇంట్లో వండుకోవడం మానేసి పూట పూట స్విగ్గీ, జొమాటోల మీద ఆధారపడుతోన్న లక్షలాది మందికి ఇది నిజంగా పిడుగులాంటి వార్తే. హోటల్స్ మూతపడితే యాప్స్ నమ్ముకున్నోళ్లకు ఆకలి కేకలే. దీనంతటికీ కారణం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్ధమే. దానికి తోడు కేంద్రం ప్రకటించిన ఎస్మా కూడా ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపించబోతోంది. సామాన్యుడి వంటింట్లో సంక్షోభం రాకూడదని తీసుకున్న నిర్ణయం మరో రకమైన సంక్షోభానికి దారితీయబోతోంది. కొన్ని లక్షల మంది కడుపు కొడుతోంది. హోటల్స్లో గ్యాస్ కనుక కొరత ఉంటే మేము ఫుడ్ అందించలేమండి. అప్పుడు చాలా ఉపద్రవం ఎదురయ్యే పరిస్థితి ఉంది సార్. హోటల్స్ కస్టమర్ అయితే వస్తున్నారు, కానీ మా దగ్గర గ్యాస్ కొరత చాలా వరకు స్టార్ట్ అయింది. కమర్షియల్ సిలిండర్స్ కంపెనీ నుంచి ప్రెసిడెంట్ అక్కడే ఆపేశారు. అంతా ఇది వారు వల్ల ఆగింది తప్ప అంతకన్నా కాదు. హైదరాబాద్ మహానగరంలో చిన్న టిఫిన్ బండి నుండి బడా స్టార్ హోటల్ వరకు సుమారు 74,000 రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్స్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపితే ఈ సంఖ్య 1,50,000కు పైనే ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా కమర్షియల్ గ్యాస్ మీదే ఆధారపడి నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు సరఫరా లేక, గ్యాస్ బండ దొరకక ఈ 1,50,000 హోటల్స్ బోర్డులు తిప్పేసే పరిస్థితికి వచ్చాయి. ఈ మూమెంట్ నుంచి గ్యాస్ మీకు ఇవ్వము అని అంటే ఈ హోటల్స్, రాష్ట్రంలో హోటల్స్ ఎన్ని రోజులు నడిచే అవకాశం ఉంటుంది? ఎవరైనా స్టాక్ పెట్టుకుంటే 1, 2, 3 రోజుల కంటే ఎక్కువ నడపలేరు. ఆ తర్వాత ఏమైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటే కొనసాగిస్తారు. లేకపోతే మాత్రం క్లోజ్ చేసి గవర్నమెంట్ ఏమి ఇస్తుందా, ఏ విధంగా ఆదుకుంటుందా అని ఎదురు చూడడమే. ఎదురు చూడము, హోటల్లో ఉన్న ఎంప్లాయీస్ను ఏం చేయాలనేది అది మాకు పెద్ద సమస్య. ఇక గిగ్ వర్కర్స్ ది ఇక్కడ మరో అతిపెద్ద దయనీయమైన సంక్షోభం. డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్న యువత మన దేశంలో 1,20,00,000 మంది. అంటే 1,00,00,000 మంది డెలివరీ బాయ్స్ ఉన్నట్టుండి రోడ్డున పడే భయంకరమైన పరిస్థితి. ఇక్కడ యుద్ధము స్టార్ట్ అవ్వగానే ఇక్కడ మనకి గ్యాస్ రేటు 60 రూపాయలు పెంచడం జరిగింది. మరి దీన్ని ఇంకా అంటే ఈ రోజు 2 రోజులలోనే ఈ రేటు పెంచినప్పుడు మరి ఇక ముందు మరి గ్యాస్ కొరత అనేది ఎలా జరుగుతుంది, ఆ రేట్లు అనేవి ఎలా పెరిగిపోతాయి, అంటే మనకి ఒకవేళ రేట్ పెంచినా కూడా గ్యాస్ దొరకడం ఎంత కష్టం అవుతుందో. మా హోటల్స్ రన్ చేసే పరిస్థితి లేదు. ఈ గ్యాస్ ఇప్పుడు చాలా కొరత ఏర్పడదు. కమర్షియల్ గ్యాస్లలో అయితే తీవ్రమైనటువంటి ఒత్తిడి జరుగుతుంది. అంటే మాకు ఇబ్బంది అవుతుంది రావడానికి.
ఇప్పుడు రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే మేము కస్టమర్ల మీద ఈ భారం వేయలేము. ఇంట్లో టిఫిన్ చేసి బయటకు వస్తాను, మధ్యాహ్నం క్యాజువల్గా మా హోటల్ని తింటాను. ఈరోజు వచ్చే వరకు హోటల్లో గ్యాస్ లేదని చెప్తున్నారు. ఎందుకన్నా గ్యాస్ లేదు, కమర్షియల్ మీకు గ్యాస్ వస్తుంది కదా, రెగ్యులర్గా వాళ్ళు వచ్చి గ్యాస్ బుక్ చేయగానే 2-3 డేస్లో వేస్తారు కదా మేము అన్నాము. లేదన్నా యుద్ధం అవుతుందట, మాకు గ్యాస్ రిలీజ్ అవుతుందా అంటే ఆహా అని కూడా చేశాను. గ్యాస్ దొరకక హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో వేలాది ఫుడ్ కోర్ట్లు, తోపుడు పండ్ల వ్యాపారాలు మూతపడ్డాయి. ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. హైదరాబాద్లో 20,000కు పైగా ఉన్న చిన్న మధ్య తరహా హోటల్స్లో 25% గ్యాస్ కొరత వల్ల పాక్షికంగా మూసేశారు. ప్రముఖ బిర్యానీ కేంద్రాలు కూడా లిమిటెడ్ ఆర్డర్స్ తీసుకుంటున్నాయి. చెన్నై, బెంగళూరులో ఇప్పటికే 15% చిన్న హోటల్స్ తాత్కాలికంగా మూతపడ్డాయి. బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఇప్పటికే బంద్ పాటిస్తోంది. ముంబైలో గ్యాస్ కొరత కారణంగా 20% హోటల్స్ బంద్ అయ్యాయి. 2 రోజుల్లో ముంబైలోని సగం హోటల్స్ షట్టర్స్ కు తాళాలు పడబోతూ ఉన్నాయి. చెన్నైలోనూ ఇదే పరిస్థితి. మెట్రో సిటీస్ లో పరిస్థితి దారుణంగా ఉంది. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఆధారపడే మెస్లు, క్యాంటీన్లు గ్యాస్ కొరత వల్ల మూతపడుతున్నాయి. రాంచీ, కోల్కతాలో గ్యాస్ ప్లాంట్ల ముందు జనం బారులు తిరుగుతున్నారు. ఒక్కో సిలిండర్ కోసం 12 గంటల పాటు వేచి చూడాల్సి వస్తోంది. హోటల్ యజమానుల అంచనా ప్రకారం మార్చి 15 నాటికి సరఫరా మెరుగుపడకపోతే దేశవ్యాప్తంగా 40% హోటల్స్ మూతపడే అవకాశం ఉంది. దీనివల్ల వలస కార్మికులు తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోతే భవిష్యత్తులో రంగం కోలుకోవడం కష్టమవుతుంది. ఈ హోటల్ అండ్ ఆతిథ్య రంగంపై ఆధారపడి దేశవ్యాప్తంగా 8,46,00,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా బతుకుతున్నారు. ఇన్ని కోట్ల మంది పరిస్థితి ఏంటి? సప్లై కూడా ఉంటేనే రెస్టారెంట్స్కి ప్రతి ఒడు దీని మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఏమాత్రం కొరత ఏర్పడినా స్టాఫ్ ఎక్కడెక్కడ ఆగిపోవడం జరుగుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు మీదకు పట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చర్య తీసుకొని ప్రాపర్ గైడ్ చేయమని చెప్పేసి నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా NRAI పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి మార్చి 7న లేఖ రాసింది. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోతే దేశవ్యాప్తంగా 5 లక్షల రెస్టారెంట్స్ మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా FHRAI కూడా గ్యాస్ కొరత చాలా సీరియస్ సిచ్యువేషన్ కు దారి తీయబోతోందని వార్నింగ్ ఇచ్చింది. दूसरा अब एक नया इशू शुरू हो गया सर, जो गैस का प्रॉब्लम चल रहा है और रमज़ान की हद तक 24 आवर्स होटल्स खुले रहते, रिक्वायरमेंट भी एकदम बढ़ जाता, रमज़ान में खाने वाले कंज्यूमर भी बढ़ जाते. इसमें एक नया इशू हो गया, हम जितने पैसे देना चाह रहे हैं हम पैसे देने को तैयार हैं, मगर गैस की सप्लाई नहीं हो रही हमारे पास. ऐसा दिख रहा है कि हमारे को एक फिर से लॉकडाउन का एक पीरियड आ गया था कि लॉकडाउन में जो ऑक्सीजन सिलेंडर्स को लोग परेशान थे, वैसा होटल्स में गैस के वास्ते हम लोग परेशान हैं. పశ్చిమాసియా యుద్ధ మేఘాల కారణంగా భారతదేశం చరిత్రలోనే అతి పెద్ద ఇంధన అత్యవసర పరిస్థితి ఎదుర్కొంటోంది. భారత్ తన గ్యాస్ అవసరాల కోసం 85 నుండి 90% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ దిగుమతులన్నీ హర్మోజ్ జలసంధి నుండే రావాలి. అది క్లోజ్ అవ్వడం వల్లే ఈ సమస్య. ఖతార్, సౌదీ నుండి రావాల్సిన గ్యాస్ షిప్లు నిలిచిపోయాయి. 2024-25లో భారత్ 3,13,00,000 టన్నుల LPG వాడితే మన దేశంలో తయారైంది కేవలం 1,28,00,000 టన్నులు. తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం మార్చి 5న ప్రత్యేక నిబంధనలను జారీ చేసింది. రిలయన్స్, ఇండియన్ ఆయిల్ వంటి అన్ని ప్రైవేట్, పబ్లిక్ సంస్థలు తమ దగ్గర ఉన్న ప్రోపేన్, బ్యూటేన్ నిల్వలను కేవలం LPG తయారీకే వాడాలని చెప్పింది. సాధారణంగా కంపెనీలు ఈ గ్యాసెస్ ను ఇతర కెమికల్స్ గా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఎక్కువ లాభాలు పొందుతాయి. కానీ ఇప్పుడు ఆ లాభాలను వదులుకుని కేవలం వంట గ్యాస్ మాత్రమే తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో 33 కోట్ల మంది వంట గ్యాస్ కనెక్షన్లున్న వారిని కాపాడటమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇళ్లలో వంట గ్యాస్ కు కొరత లేకుండా చూసేందుకు హోటల్స్, రెస్టారెంట్లు, పరిశ్రమలకిచ్చే వాణిజ్య గ్యాస్ పై కోత విధించారు. నాన్ డొమెస్టిక్ గ్యాస్ ను ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్ణయించడానికి 3 సభ్యుల కమిటీని వేశారు. అత్యవసరమైతే తప్ప హోటల్స్ కు గ్యాస్ అందదు. ఇప్పుడు ఇబ్బందంతా బ్లూ బండతోనే. అలాగని ఎర్రబండతో ఇబ్బంది లేదనుకోవద్దు. ఆల్రెడీ వంట గ్యాస్ ధర 60 రూపాయలు పెరిగింది. కానీ బుక్ చేసిన వెంటనే రాదేమో అనే భయం మొదలైంది. ఎర్రబండ కోసం పానిక్ మొదలైంది. గ్యాస్ అయిపోతుందనే భయంతో జనం తెగ బుకింగ్లు కొడుతున్నారు. దీంతో దీనికి అడ్డుకట్ట వేయడానికి 25 రోజుల గ్యాప్ విధించింది. అంటే ఒక సిలిండర్ తీసుకున్న తరువాత మళ్ళీ 25 రోజులు దాటితేనే రెండోది బుక్ చేసుకోవాలి. ఇంత సంక్షోభం ఎందుకు? అసలు వ్యూహాత్మక నిల్వలు ఏమయ్యాయి? అసలు అవి ఎంతుండాలి, ఎంతున్నాయి?
ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుందేమోనని కనీసం నెల రోజులకు సరిపడా పెట్రోలియంను నిల్వ చేసుకుంటుంది భారత్. ఇక ఆయిల్ కంపెనీల దగ్గర స్టాక్ ఉంటుంది. మొత్తం కలిపి కనీసం 50 రోజులకు సరిపోతాయి. విశాఖ, మంగళూరు, కర్ణాటకలోని పడూరులో ఈ స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 కేంద్రాల్లో కలిపి మొత్తం 53 లక్షల టన్నుల ఆయిల్ దాచి ఉంచారు. మరి గ్యాస్ సంగతో? గ్యాస్ నిల్వలు ఉన్నాయా? లేవు. అందుకే కదా ఇంత సీరియస్ సిచ్యువేషన్. అసలు భారత్కు ఎంత గ్యాస్ అవసరం? 2024-25 డేటా ప్రకారం దేశంలో గ్యాస్ వినియోగం సుమారు 6,697.5 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు. ఇది ఏడాదికి కావాల్సింది. ఇక రోజువారీ గ్యాస్ అవసరం 18.5 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు. కానీ భారత్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ రోజుకు సుమారు 10.5 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు మాత్రమే. అంటే ఒకరోజు అవసరానికి సరిపడినంత గ్యాస్ను కూడా మనం సొంతంగా ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ఇదంతా ఎందుకంటే భారత్ ఏ స్థాయిలో గ్యాస్ దిగుమతులపై ఆధారపడుతుందో చెప్పడానికి. దేశ అవసరాలు తీర్చుకోవడానికి 38 లక్షల కోట్ల లీటర్ల గ్యాస్ను దిగుమతి చేసుకుంటున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా గ్యాస్ దిగుమతి ఆగిందంటే ఖతం. ఇక ఆ గ్యాప్ను ఫిల్ చేసుకోవడం చాలా అంటే చాలా కష్టం. అందుకే ఇంత సంక్షోభం. దానికైతే అవి 19 kg సిలిండర్స్ ఎవరికి లేవు. కమర్షియల్ సిలిండర్స్ అయితే ఎవరికి లేవు, ఆపేరండి. హెచ్పి నుంచి ఎన్నాళ్ళు బట్టి అయిపోయారండి? ఆగస్ట్ లాస్ట్ 4 days నుంచి ఆగింది. 4 days అయింది. 4 days నుంచి సప్లై లేదు. 4 days నుంచి సప్లై లేదండి. 19 kg అయితే సప్లై లేదు. 4 days నుంచి ఆపేశారు మనకి. పైగా గ్యాస్ అంటే ఎర్రబండ, బ్లూ బండ కోసమే కాదు, మన దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంట్లో 25-30% గ్యాస్ను ఉపయోగిస్తున్నారు. ఇక ఎరువుల తయారీ పరిశ్రమకు కూడా గ్యాస్ కావాలి. భారతదేశ గ్యాస్ వినియోగంలో 30-35% ఎరువుల తయారీకి వాడతారు. టోటల్ గ్యాస్ వినియోగంలో ఇదే అతిపెద్ద భాగం. ఆ తరువాత పార్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్. ఇళ్లలో వంట గ్యాస్ కోసం, వాహనాల కోసం 20-22% గ్యాస్ వినియోగిస్తున్నాం. వీటన్నిటి తర్వాతే పరిశ్రమలు. స్టీల్, రిఫైనరీలు, పెట్రోకెమికల్ పరిశ్రమల్లో 10-12% సహజ వాయువు వినియోగిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం ఇళ్లల్లో వాడే గ్యాస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల గ్యాస్పై ఆధారపడిన అన్ని రంగాలపై గ్యాస్ దెబ్బపడుతోంది. బ్లాక్ మార్కెట్లో ఈ రోజున సుమారు 2,500 రూపాయలుగా సిలిండర్ అమ్ముతున్నారు. వారు చెప్పడం ప్రకారం అయితే సుమారు అఫీషియల్గా రేటు 3,000 రూపాయల రేటు పెరిగిపోతుందని చెప్తున్నారండి. నిజంగా కనుక 3,000 రూపాయలు ఆ పైన కనుక రేటు కనుక మారిందంటేనండి హోటల్ ఫీల్డ్ అతిద్రంగా నిలబడే పరిస్థితిలో లేదండి. మా అంతటా మేము స్వచ్ఛందంగా బంద్ చేయాల్సిన పరిస్థితిలో ఉందండి. హోటల్స్ అనేది మీరు వ్యాపార సంస్థగా చూడవద్దు సార్. నిజానికి స్ట్రాటజిక్ గ్యాస్ రిజర్వ్స్ లేకపోయినా, యుద్ధం మొదలై 11 రోజులవుతున్నా, ఖతార్ నుంచి గ్యాస్ ఉత్పత్తి ఆగిపోయినా, నిన్న మొన్నటి వరకు గ్యాస్ షార్టేజ్ రాలేదు. కానీ ఇప్పుడే ఎందుకని ఇంత సంక్షోభం వచ్చింది? కారణం ప్యానిక్ బుకింగ్. సాధారణంగా ఒక సగటు కుటుంబం ఏడాదికి 7-8 సిలిండర్లను ఉపయోగిస్తుంది. అంటే ప్రతి 45 రోజుల నుంచి 60 రోజులకు ఒకసారి బుక్ చేసుకుంటారు. కానీ యుద్ధ భయాల వల్ల వినియోగదారుల ప్రవర్తనలో భారీ మార్పు వచ్చింది. గతంలో సగటున ప్రతి 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునేవారు సంక్షోభ భయంతో వెంటనే బుకింగ్ చేయడం ప్రారంభించారు. ఈ ప్యానిక్ బుకింగ్స్ వల్ల దేశవ్యాప్తంగా గ్యాస్ డిమాండ్లో అకస్మాత్తుగా 15% నుంచి 20% పెరుగుదల నమోదైంది. దీనివల్ల ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల ముందు వినియోగదారులు క్యూ కట్టడం, గ్యాస్ అయిపోకముందే అదనపు సిలిండర్ల కోసం ప్రయత్నించడం వంటివి కనిపించాయి. ఈ కృత్రిమ కొరతను అరికట్టడానికి కేంద్రం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. గ్యాస్ కస్టమర్లు సిలిండర్లను నిల్వ చేయకుండా చూసేందుకు కేంద్రం, ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు కొన్ని నిబంధనలను అమల్లోకి తెచ్చాయి. ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత తదుపరి బుకింగ్ చేయడానికి కనీసం 25 రోజుల విరామం తప్పనిసరి చేసింది. खरीद नहीं सकता, करोड़पति आदमी खरीद सकता. ये ईरान के वार के बाद हर एक का चीज़ बढ़ा हुआ है. फ्रूट बढ़ा हुआ है, किराना बढ़ा हुआ है, तेल का रेट बढ़ गया, पेट्रोल का रेट बढ़ गया, हर चीज़ का रेट बढ़ा हुआ है. कैसा लेंगे बोलो आप? अब देखो ईद का सामान खरीदना है, काजू है, बादाम है, पिस्ता है, सेवी है, शक्कर है, सब में बढ़ गया ना सब बाबू. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం? కేంద్రం సమాధానం ఇచ్చింది ఈ ప్రశ్నకు. ఆల్రెడీ రిఫైనరీలు గ్యాస్ ఉత్పత్తిని 10% పెంచాయి అంటోంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు ఎల్పీజీ, ఎల్ఎన్జీ ఇతర దారుల్లో భారత్కు చేరుకోబోతున్నాయి. హర్మోజ్ నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా గ్యాస్ వస్తోంది. కాకపోతే ఆ గ్యాస్ భారత తీరానికి చేరుకొని సరఫరా జరగడానికి కొద్ది సమయం పడుతుంది. అప్పటి వరకు ఇబ్బందులు తప్పవంటోంది కేంద్రం. పశ్చిమాసియా యుద్ధం, గ్యాస్ సంక్షోభం కేవలం వంటగదికే పరిమితం కాలేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి కీలక రంగాలపై ఈ గ్యాస్ బాంబు ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. అందుకే రైతుల నుంచి పరిశ్రమ వర్గాల వరకు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. యూరియా, ఇతర ఎరువుల తయారీకి సహజ వాయువు ప్రధాన ముడిసరుకు.
గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడంతో ఎరువుల ఉత్పత్తి తగ్గి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది పంట పెట్టుబడిని పెంచుతుంది. ఇక పళ్ళు, కూరగాయలను నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు నడవడానికి కొన్ని చోట్ల గ్యాస్ అవసరం. గ్యాస్ కొరత వల్ల నిల్వ సామర్థ్యం తగ్గి రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. రొయ్యలు, చేపలు ఎగుమతి చేసే ముందు వాటిని ప్రాసెస్ చేయడానికి ఐస్ ప్లాంట్లు నడపడానికి గ్యాస్ కీలకం. ఏపీ సహా రొయ్యలు, చేపలు పెంచే ఆక్వా రైతులు గ్యాస్ కొరత వల్ల ఎగుమతులు చేయలేక నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇక రొయ్యల మేత తయారీ యూనిట్లకు కూడా గ్యాస్ కావాలి. గ్యాస్ సప్లై జరగకపోతే ఫీడ్ తయారీ ఆగిపోవచ్చు. అంతేకాదు ఒకానొక దశలో పౌల్ట్రీ రంగానికి కూడా గ్యాస్ అవసరం. చిన్న కోడి పిల్లలు చిక్స్ను కాపాడడానికి గ్యాస్ బ్రోడర్ల ద్వారా వేడిని అందిస్తారు. ఎల్పీజీ కొరత వల్ల కోడి పిల్లలు చనిపోయే ప్రమాదం పెరుగుతుంది. రేట్లు పెరిగాయి, కానీ రేట్లు పెరిగినా కానీ మేము ఆ రేట్లోనే ఇస్తున్నాం. ఫస్ట్ మేము బుఫే సైరీ స్టార్ట్ చేసిన వల్ల హైదరాబాద్లో మేము ఫస్ట్ ఇప్పుడు లాస్ అంటే మొత్తం లాస్ అయితే లేదు, ఎక్కడికన్నా కవర్ అవుతుంది అంతే. అన్నిటికన్నా దారుణ పరిస్థితి సెరమిక్ రంగానిది. గుజరాత్లోని మోర్బీలో టైల్స్, శానిటరీ వేర్ తయారీ పరిశ్రమ ఏషియాలోనే పెద్దది. దేశంలో 90% సెరమిక్ ఉత్పత్తులు గుజరాత్లోని మోర్బీలోనే తయారవుతాయి. ఈ పరిశ్రమ పూర్తిగా గ్యాస్ పైనే ఆధారపడి ఉంటుంది. గ్యాస్ సరఫరా లేకపోవడంతో వందలాది సెరమిక్ యూనిట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. దీనివల్ల రియల్ ఎస్టేట్లో టైల్స్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడినా లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏమిటంటే దేశంలో కార్ల ఉత్పత్తి కూడా బ్రేకులు పడుతున్నాయి. ఫ్యాక్టరీలకు గ్యాస్ సరఫరా చేసే గుజరాత్ గ్యాస్ కంపెనీ ఆ సప్లైని ఆపేసింది. ఇండస్ట్రియల్ గ్యాస్ సప్లై లేకపోవడంతో కొన్ని కంపెనీలు కార్ల ఉత్పత్తిని 50% నిలిపివేసే ఆలోచనలో ఉన్నాయి. కార్ల తయారీలో ముఖ్యంగా పెయింట్ వేసే భారీ ఓవెన్లను వేడి చేయడానికి న్యాచురల్ గ్యాస్ చాలా కీలకం. ఆ గ్యాస్ లేకపోవడంతో కార్లకు పెయింట్ వేసే ప్రాసెస్ ఆగిపోయి మొత్తం ప్రొడక్షన్ లైన్నే బంద్ చేయాల్సిన దారుణమైన పరిస్థితి వచ్చింది. గ్యాస్ సప్లై లేకపోతే ప్రొడక్షన్ ఆపేయడం తప్ప వేరే దారి కనిపించట్లేదని ఆల్రెడీ స్టేట్మెంట్లు ఇచ్చాయి కార్ల కంపెనీలు. గ్యాస్ కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుంటే ఇప్పుడు కార్ల ఫ్యాక్టరీలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. సో గ్యాస్ ఒక్క రంగంపైనే కాదు వందల సెక్టార్లపై ఇంపాక్ట్ చూపిస్తోంది. అన్నిటిపై ప్రభావం చూపినప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరగవా? ఖచ్చితంగా పెరుగుతాయి. పాలు, గుడ్లు, కూరగాయల ధరలు పెరిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ గ్యాస్ షార్టేజ్ సంగతేమో కానీ అన్ని సరకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే భయంతో తెగ కొనేస్తున్నారు జనం. నూనెలు, పప్పులు, ఇతర పచారీ సామాను ముందస్తుగా కొని నిల్వ చేసుకుంటున్నారు. ఈ భయం కారణంగా ధరలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. నిజానికి దేశంలో ఆహారము, ఎరువులు, ఇంధన నిల్వలు అన్నీ కూడా పుష్కలంగానే ఉన్నాయంటోంది కేంద్రం. కానీ ఆ స్టేట్మెంట్ని చెవికెక్కించుకునేది ఎవరు? ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.